అందరికీ నమస్కారం మిత్రులారా. దేశంలో ఈ ఎన్నికలు అనేవి హైజాక్ అవుతున్నాయంటే నాకైతే అవుతున్నాయనే చెప్పాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఏ తీసుకున్నట్టయితే 2-3 పార్టీలు లేదనుకుంటే 4-5 పార్టీలు అనేవి మ్యాక్సిమం పర్సెంట్ ఆఫ్ ఓట్లు అనేవి అవి కైవసం చేసుకుంటాయి. అంటే ఎవరైతే ఈ డబ్బులు బాగా విచ్చలవిడిగా వెదజల్లుతాయి, ఎవరైతే ఈ ప్రామిసులు అన్హెల్దీ ఏదైతే అన్రియలబుల్ ప్రామిసులు చేస్తాయో, లేదనుకుంటే ఎవరైతే ఈ జనాల్ని మామూలుగా కులాల వారీగా, మతాల వారీగా, లేదనుకుంటే ఇతరత్ర విషయాల వారీగా వాళ్ళు ఉద్రేకపరుస్తూ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఈ గెలవటం, ఓట్ల శాతం సాధించడం, గెలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే 96-97% ఓట్లు అనేవి ఈ 2 పార్టీలు అంటే రెండు గ్రూపులు అనేవి కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకా మా ఏలూరు తీసుకుంటే మొత్తం 15 మంది అభ్యర్థులు ఉంటే పోటీలో, అందులో ఇద్దరు అభ్యర్థులు మేజర్ పార్టీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే డబ్బులు బాగా ఖర్చు పెడతారో, ఎవరైతే ప్రచారం ఎవరైతే అంటే జనాల్లోకి ఉధృతంగా వెళ్తారో అలాంటి ఇద్దరు 96.6% అనేది కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా 13 మంది అభ్యర్థులు, నోట్లతో సహా 13 మంది అభ్యర్థులు అన్నవాళ్ళు ఈ 3.4% మాత్రమే ఓట్లు సాధించడం జరిగింది. దీనికి అసలు ఇది ఇలాగా ఏదైతే మామూలుగా పూర్తిగా వన్ సైడ్ కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఇలా ఇది ఉండిపోవటానికి కారణం ఏంటో అనేది మనం చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే నామినేషన్ తీసుకున్నట్టయితే ఆ నామినేషన్ పేపర్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ ఇదంతా కూడా చాలా టిపికల్గా ఉంటుంది అన్నమాట. అంటే సామాన్య ప్రజలు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఇవి వేయాలంటే చాలా టిపికల్గా ఉంటుంది, చాలా ప్రొసీజ్యూర్ ఉంటుంది దాంట్లోనూ. తర్వాత ఏంటంటే ఒకవేళ నామినేషను యాక్సెప్ట్ అవుతుంది, రిజెక్ట్ అయినా మరి దాన్ని ఛాలెంజ్ చేసే ప్రొసీజ్యూర్ ఏంటో తెలియదు. ఈ విధంగా ఏంటంటే అది టిపికల్గా ఉండటం అదొక కారణం. తర్వాత ఈ సింబల్స్ అలాట్మెంటు, అంటే ఎవరైతే మేజర్ పార్టీస్ ఉంటాయో, లేదంటే ఎవరైతే మేజర్గా సమాజాన్ని మామూలుగా మనీ పరంగా, మజిల్ పరంగా ఎక్కువ ఉంటారో, వాళ్ళు ముందున్నారో వాళ్ళకి మాత్రమే సింబల్స్ అనేవి ఈ రికగ్నైజ్డ్ పార్టీస్ లేదనుకుంటే ఇంకో కారణంతో వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. మిగతా పార్టీలందరికీ కూడా లేట్గా అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అసెంబ్లీ, పార్లమెంటు ఒక ఎన్నికలు జరిగితే కనుక అప్పుడు విడివిడిగా అసెంబ్లీకి ఒక గుర్తు, అంటే అసెంబ్లీ, పార్లమెంట్ కలిపి జరిగినప్పుడు కూడా ఒకే రోజు ఒకే బూత్లో జరిగినప్పటికీ కూడా అసెంబ్లీకి ఒక గుర్తు, పార్లమెంట్కి ఒక గుర్తు ఇవ్వటం, అలాట్ చేయటం అనేక సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే ఈ తర్వాత అసలు ఏదైనా నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారన్నది అందులోనే ఓటర్స్కి ఎవరికి కూడా తెలపటం అనేది జరగట్లేదు అన్నమాట. అంటే ఎలక్షన్ ఒక ఎన్నికల్లో అంటే అందరు నామినేషన్ ఎవరు వేసారు కనీసం ఆ సమాచారం కూడా ఆ ఓటర్స్కి ఉండదు. అంటే వాళ్ళు ఎన్నికల్లో వచ్చేసి బూత్కి వెళ్ళి ఎన్నికల రోజున పోలింగ్ బూత్కి వెళ్ళి ఈవీఎంఏ చూసేదాకా వాళ్ళకి ఆ సమాచారం ఉండదు. అంటే పోలింగ్ బూత్లో బయట ఎక్కడో వాళ్ళు ఆ లిస్ట్ అనేది వాళ్ళు పేస్ట్ చేసినప్పటికీ అదంతా ఏంటంటే ఆ రోజున అప్పటికే దూరం వెళ్ళి క్యూలో నుంచుని అలసిపోయి ఉన్న వాళ్ళకి ఆ లిస్టు చూసే జనాల్లో క్రౌడ్తో నిండిపోయిన వాళ్ళకి లిస్టు చదివే సమయం ఉండదు, విజిబిలిటీ ఉండదు, చదివే ఓపిక ఉండదు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం చూసి గుర్తుదా ఉన్నా సరే ఈలోగా వాళ్ళ పోలింగ్ స్టాఫ్ అనేది ఏంటంటే ఆ బూత్ స్టాఫ్ వాళ్ళని హడావుడి పెట్టేసేసి వాళ్ళని ఏదో ఒకటి ఎవరో ఒకరి చేత ఓటేయించి బయటికి పంపించే పని చేస్తూ ఉంటారన్నమాట. ఇంకేంటంటే వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఎవరైతే మేజర్ పార్టీస్ ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో ఆ పార్టీస్కి వాళ్ళు ఓటేయటం జరుగుతుంది. నాకు తెలిసి ఈవెన్ కోర్టులు కానీ లేదా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కూడా నాకు తెలిసి వాళ్ళు ఓటేసిన సందర్భంలో వాళ్ళకి అసలు వేరే ఎవరు ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో కూడా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అన్నమాట. అలాగా అంటే ఏదైనా మేజర్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా అదే తెలుస్తుందేమో. ఇంకా చిన్న పార్టీలకి కానీ వేరే ఇండిపెండెంట్ విషయాలు కానీ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా గ్రహించి ఉండరు. ఎందుకంటే ఎటువంటి సమాచారం ఉండదు. ఇంకా తర్వాత ఇంకా ఏంటంటే ఇంక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏంటంటే ఇంక మేజర్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో లేదనుకుంటే బాగా ఈ క్యాపిటలిస్టు ధనం ఉన్న వాళ్ళు ఎవరైతే రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంకో వాళ్ళు వచ్చి
ఇంకా రకరకాల ప్రామిసులు చేసేయటం, తర్వాత మనీ డంప్ చేయటం, ఆ తర్వాత మ్యాన్ పవర్, హ్యూజ్ మ్యాన్ పవర్, మామూలుగా మీకు ర్యాలీస్ అవి చూస్తూ ఉంటాం, మీటింగ్స్ అయ్యి వేలల్లో జనాలు మొబిలైజ్ చేయటం. ఆ తర్వాత ఏంటంటే ఈ క్యాంపెయినింగ్, ఎలక్ట్రికల్ క్యాంపెయినింగ్ కానీ, ఎలక్ట్రానిక్ క్యాంపెయినింగ్ కానీ, మీడియా క్యాంపెయినింగ్ అవి చేసేసి అదేంటంటే వాళ్ళు మొత్తం ఒక ఏదో ఒక వాతావరణం అని ఫాల్స్ ఈ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి సొసైటీలో ఆ రకంగా వాళ్ళు పూర్తిగా ఓట్లు అనేవి వాళ్ళు సాధించడం జరుగుతుందన్నమాట. ఇందాక చెప్పినట్టుగా చూస్తే మనకి చెప్పాను, మామూలుగా మేజర్ పార్టీస్ రెండు పార్టీసే కలిపి 96-97% ఓట్లు అనేవి సాధించడం జరిగింది. మా అసెంబ్లీ కూడా అదే జరిగింది. ఇంకా పోలింగ్ డే చూసుకున్నట్టే పోలింగ్ రోజున ఈవీవీ ప్యాట్ల వరకు కూడా మనకి ఆ స్లిప్ అనేది తయారైన స్లిప్, జనరేట్ అయిన స్లిప్ తర్వాత ఏమవుతుంది అన్నది ఈ ప్రజలకి ఎవరికి కూడా అర్థమయ్యే విధంగా ఉండదన్నమాట. అంటే ఈవీఎంలో మనం ఓటు క్లిక్ చేసిన బటన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నచ్చిన వాళ్ళకి అది వీవీప్యాట్ల మీద డిస్ప్లే అవుతుంది. అది ఏమైందో తెలియదు. అక్కడ అదొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఇంకా ఈవీఎంలు ఆ తర్వాత వాటికి చాలా వాటిల్లో ఈ సీసీ కెమెరాస్ ఉండకపోవటం పోలింగ్ బూతుల్లో, ఈవినింగ్ పూట అంటే మధ్యాహ్నానికి చాలా బూతులు మధ్యాహ్నానికే, లేదనుకుంటే సాయంత్రానికల్లా ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏంటంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది, తర్వాత ఏంటంటే ఈ స్ట్రాంగ్ రూముల్లో పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎటువంటి విజిబిలిటీ లేకుండా ఎవరికి చూసే అవకాశం లేకుండా, అంటే పూర్తి క్లోజ్డ్ సిస్టమ్గా ఉండటం, అక్కడ ఏంటంటే ఏం జరుగుతుందో కూడా ఎవరికి అందుబాటులోగానే విషయంగా దాన్ని సీల్ చేసి పెడుతున్నారు అన్నమాట. ఇంకా తర్వాత ఈ కౌంటింగ్ రోజున తీసుకున్నట్టయితే అక్కడ ఎవరికైనా సరే అభ్యర్థులకి ఏదైనా అనుమానాలు వచ్చినా ఏం చూసినా అదంతా పూర్తిగా ఏంటంటే ఆర్ఓ డెసిషన్ అవటం. ఇంక తర్వాత వీవీప్యాట్ల యొక్క శాంపుల్ సైజ్ కూడా ఏంటంటే చాలా తక్కువ, ఓన్లీ 5 వీవీప్యాట్లని మనం వాళ్ళు కౌంట్ చేయటం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పూర్తిగా ఎవరైతే సీరియస్గా ఉంటారో లేదంటే చిన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి కాంపిటేటివ్నెస్ కానీ లేదంటే వాళ్ళ వాయిస్ కానీ లేకుండా పోతుందన్నమాట. ఇంకా తర్వాత ఒకసారి ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఫాల్స్ ప్రామిసెస్తో గెలిచేసేసి డబ్బులు డంప్ చేసి లేదంటే ఓట్లు కొని ఈ విధంగా వచ్చిన ఎవరైతే మేజర్ పార్టీస్ ఉంటున్నాయో లేదంటే మజిల్ పవర్ ఉపయోగించి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ప్రామిసెస్ని అన్నింటిలో కూడా పూర్తిగా పక్కన పెట్టి ఇంకా వాళ్ళు ఏంటంటే ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ లేకుండా అసలు వాళ్ళు దేనికి జవాబుదారితనం కానట్టుగా వాళ్ళు మొత్తం అసలు పూర్తిగా డిఫరెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఈ సమస్యల మీద లేదనుకుంటే తిట్టుకోవడం భావోద్వేగాల మీద వాళ్ళ పరిపాలన సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మధ్యలో ఎవరైనా చిన్న పార్టీలు కానీ లేదంటే ఇతర ఇండిపెండెంట్లు కానీ లేదంటే ఇతర వాళ్ళు ఎవరైనా వాయిస్ రైజ్ చేద్దామంటే వాళ్ళకి థ్రెట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, లైఫ్ థ్రెట్స్ అనేది. ఈ విధంగా ఏంటంటే అసలు ఎన్నికలు అనేవి ఏంటంటే ఇది ఎవరికో 2-3కి రాసి ఇచ్చినట్టుగా మిగతా వాళ్ళు ఎవరో ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కాదన్నట్టుగా పూర్తిగా ఏంటంటే ఆ రకంగా దీన్ని దాన్ని ఈ కార్వ్ చేసేసి డిజైన్ చేసి పెట్టారన్నమాట. ఇంకా మధ్యలో ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు అవమాన భారంతో బయటకు వెళ్తామే తప్పించి వాళ్ళకి ఎటువంటి అవకాశం కానీ లేదనుకుంటే సదుపాయాలు కానీ ఏవి దారులు కానీ ఉండకుండా మొత్తం సీల్ చేసి పెట్టారు ఈ వ్యవస్థలో మాట. అందువల్ల ఏంటంటే ఇది కనుక జరగకపోతే ఇక్కడ కనుక ఎటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో ఇవి కనుక ఈ నాట్స్ ఉన్నాయి ఓపెన్ అవునంతసేపు లేదనుకుంటే వీటికి పరిష్కరించినంతసేపు మాత్రం ఎన్నికల వ్యవస్థలో ఇదంతా అప్పటి వరకు హైజాక్ అయిందని మనం భావించాలి. ఎందుకంటే అప్పుడు దాకా ఎవరైతే మేజర్గా డబ్బులు కానీ లేదంటే మజిల్ పవర్ కానీ ఉంటుందో ఎవరైతే జనాలు మోసపూర్చగలరో లేదంటే అబద్ధపు హామీలు చెప్పగలరో వాళ్ళు మాత్రం విన్ అవుతూ ఉంటారు. ఏదైనప్పటికీ మా వంతు కర్తవ్యంగా మా రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా మేము ఒక రిప్రజెంటేషన్ అనేది ఎలక్షన్ కమిషన్కి మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది. అదే అంటే పంపించడం జరిగింది పోస్టుల్లో, అటు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి, తర్వాత మన ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారికి కూడా పంపించడం జరిగిందన్నమాట. దాని తర్వాత ఇదే లెటర్ దీన్ని తీసిన తర్వాత మెయిల్ కూడా పెట్టడం జరిగింది. ఆ మెయిల్ని పెట్టిన తర్వాత మళ్ళీ మీ మెయిల్ కాపీ కూడా వాళ్ళు ప్రింట్అవుట్ తీసి దీన్ని కూడా మనం పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇంక ఇందులో ఏమి రాసామంటే ఏదైతే నామినేషన్ పేపర్ ఉందో ఈ నామినేషన్ పేపర్ని
సరళీకరించమని అడిగాము. తర్వాత ఏంటంటే అందులో ఏ వివరాలు కావాల్సి వచ్చినా సరే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అదంతా ఒకే పేపర్ కింద ఉంచి, ఒకే అప్లికేషన్ కింద ఉంచి మళ్ళీ దానికి అఫిడవిట్లని అలాగే విడివిడిగా వేరే అటాచ్మెంట్స్ అవకాశం లేకుండా ఒకే పేపర్ ఒకే అది 4 పేజీలైనా 10 పేజీలైనా ఇంకా 15 పేజీలైనా సింపుల్గా ఒకే అప్లికేషన్ కింద ఉంచి అందులో వివరాలు అడిగి కోరుతూ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏ కాలంని ఎలా ఫిల్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు పొందుపరచాలని, తర్వాత నామినేషన్ పేపర్ రిజెక్ట్ అయినప్పుడు దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలంటే ఇప్పుడు ఆర్ఓలు ఎవరు కావాలని వాళ్ళు ఆర్ఓలు దాని నామినేషన్ పేపర్ రిజెక్ట్ చేసినప్పుడు లేదంటే ఈ చిన్న కారణాలతో రిజెక్ట్ చేసినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసుకోవాలంటే ఎలా ఛాలెంజ్ చేసుకోవాలి అటువంటి ఆ విధానం కూడా దాంట్లో పొందుపరచాలని మనం కోరటం జరిగింది. తర్వాత సింబల్స్ అన్నీ కూడా ఏంటంటే అన్ని పార్టీలకి చిన్న పార్టీ మేజర్ పార్టీలకి ఎలాగ ముందుగా ఉంటుంది, ఈ చిన్న పార్టీలు అన్నిటికీ కూడా ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనీసం 3 months ముందన్న వాళ్ళకి తీసుకుని వెంటనే ఆ 3 months ముందన్న ఇవ్వలేకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా చేయలేరు. అదేవిధంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కంపల్సరీ ఇద్దరికి 2 ఎలక్షన్ కూడా ఒకే సింబల్ వచ్చి ఎలక్ట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ కూడా 2 ఎలక్షన్కి ఒకటే తీసుకోవాలని అదొకటి మనం అడగడం జరిగింది. తర్వాత ఏదైతే వాటర్ స్లిప్స్ ఇస్తారో మనకందరికీ తెలుసు, మనకి ప్రతి వాటర్కి కూడా వాటర్ స్లిప్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దాంతోపాటు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లేదంటే ఎంపీగా ఎవరు పోటీలో ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని ఎనలైజ్ చేసుకుని వాళ్ళకి అభ్యర్థుల గుణగణాలు కానీ లేదంటే మంచి చెడులు కానీ ఎనలైజ్ చేసుకుని వాళ్ళు ఎవరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఓటు వేయడానికి ఉంటుంది. ఇది లేకుండా దీన్ని ప్రజాస్వామ్యం అనేది మామూలుగా ఇంకా ఓటర్లు లేని ఓటు వేయాలి, చైతన్యం రావాలి, ఇలాంటి మాటలు అనేవి ఉపయోగపడవు. ఆ లిస్ట్ అనేది ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ అందుబాటులో ఉంచాలి. ఆ లిస్ట్ దానివల్ల పెను మార్పులు అనేది సంభవించడానికి అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఏదైతే ప్రామిసులు చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్రామిసులకు తగ్గట్టుగా వాళ్ళని హోల్డ్ చేయాలి. వాళ్ళని ఏంటంటే తర్వాత వాళ్ళు నెరవేరుస్తున్నారో లేదా నెరవేర్చకపోతే కనుక వాళ్ళు డిస్క్వాలిఫై చేయడం అనేది, లేదనుకుంటే వాళ్ళు ఎప్పుడు ఎలా నెరవేరుస్తున్నారు వాళ్ళకి నుంచి ఏంటంటే రిపోర్ట్ తీసుకోవటం అనేది ప్రజలకి ఇవ్వటం అనేది, తర్వాత ఇవన్నీ కూడా కొంచెం ఇటువంటి డెవలప్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలా కాకుండా అలా వదిలేసి వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పారు మీరే చూసుకోండి ఇలాగంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఇండిపెండెన్సీ ఉన్న సంస్థ. కొద్ది గొప్ప ప్రోయాక్టివ్నెస్ తీసుకుని కొద్ది గొప్ప ఏంటంటే ఈ జనాలకు అందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు కానీ తీసుకోలేకపోతే సమాజం కానీ దేశం కానీ ఎప్పటికీ బాగుపడుతుంది. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా వ్యవస్థ కూడా ఎప్పుడు కూడా అది నవ్వులాట్లాగానే ఉండిపోతుంది అన్నమాట. ఇంకేంటంటే ఈ వీవీప్యాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎంతో కొంత ట్రాన్స్పరెంట్గా అంటే పూర్తిగా గ్లాస్ లాగా చేయమని చెప్పం కానీ ఎంతో కొంత సగమైన ట్రాన్స్పరెంట్గా చేస్తే కనుక ఆ స్లిప్ జనరేట్ అయిన తర్వాత ఆ స్లిప్ ఎక్కడ పడుతుంది, అది ఎక్కడ సెటిల్ అవుతుంది అన్నది ఏంటంటే కొంచెం జనాలకు అర్థమైతే కనుక అది దాని మీద ఈవీఎంల మీద మరింత నమ్మకం వచ్చే విధంగా నమ్మకం కలుగుతుంది. తర్వాత ఏదైతే ఈ ఎలక్షన్ రోజు మామూలుగా కౌంటింగ్ రోజున ఏదైతే ఉందో అదేంటంటే ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు లెక్కిస్తున్న 5 ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో అది ఇన్సఫిషియెంట్. అది ఈవెన్ ర్యాండమైజ్డ్గా తీసినప్పటికీ 5 ఈవీఎంలు అనేది సరిపోవు. ఎందుకంటే ఇప్పుడు కౌంటింగ్కి మనం ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ 14 టేబుల్స్ అరేంజ్ చేసినప్పుడు ఆ 14 టేబుల్స్ని కూడా ఏంటంటే తర్వాత వెంటనే ఆ 14 టేబుల్ నుంచి 14 ఈవీఎం వీవీప్యాట్లు సెలెక్ట్ చేసి కౌంట్ చేసినట్టయితే అది కొంతవరకు అది మనకి సరిపోయే శాంపుల్ సైజ్ కొంతవరకు సరిపోతుంది. తర్వాత ఏంటంటే ఇందులో ఏదైనా మిస్అప్రాపరేషన్స్ కానీ లేదనుకుంటే ఈ ఏదైనా వచ్చినప్పుడు అంటే కౌంటింగ్లో తర్వాత ఏదైతే ఈ బ్యాలెట్ కౌంటింగ్కి పోలింగ్ వీవీప్యాట్లకి కూడా డిఫరెన్స్ వచ్చినప్పుడు అభ్యర్థి కనుక కోరుకున్నట్టయితే మిగతా అభ్యర్థులు కానీ కోరుకున్నట్టయితే ఆ మొత్తం ఈ మిగతా ఈవీఎంలు కూడా వాటిని కౌంట్ చేయటం అనేది అదొక అదేంటంటే మళ్ళీ దానికోసం మళ్ళీ ఆర్ఓ గారి పర్మిషన్, ఆర్ఓ గారి డెసిషన్ వితౌట్ డెసిషన్ అది జరిగే విధంగా అది కూడా ఎలక్షన్ కమిషన్ అనేది తీసుకురావాలి రూలు. తర్వాత ఏంటంటే ఈ పోలింగ్ ఏదైతే ఆఫ్టర్ పోల్స్ ఏదైతే ప్రామిసుల విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషను కొంత తీసుకోవాలి, ప్రోయాక్టివ్నెస్ తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకా దానివల్ల చిన్న పార్టీలకి ఏదైతే ఉందో వాళ్ళకి వాయిస్ లేకుండా పోతుంది. వాళ్ళకి ఏంటంటే ఏది చేద్దామన్నా సరే వీళ్ళు మిగతా వాళ్ళు అడ్డు రావటం, వాళ్ళకి ఏంటంటే వాళ్ళని సప్రెస్ చేసేయటం అనేది జరుగుతుంది. కనుక ఎలక్షన్ కమిషన్ ఈ ప్రామిసుల విషయంలో వాటిల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి.
దాన్ని వాళ్ళని బాధ్యులు చేయాలి. పరిపాలన వీలంత వరకు ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టుగా, తర్వాత వాళ్ళు అకౌంటబుల్ అయ్యే విధంగా చూసుకుని అవసరమైతే వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా జనరేట్ చేసే విధంగా రూల్స్ అనేవి తీసుకురాగలిగితే అటు వ్యవస్థ బాగుపడుతుంది. తర్వాత ఏంటంటే ఈ చిన్న పార్టీలు కానీ లేదనుకుంటే ఇండిపెండెంట్లు కానీ వాళ్ళు మనుగడ సాధించే విధంగా ఉంటుంది. ఇంకా ఏదైతే ఇప్పుడు మనం అప్లికేషన్స్ మనం ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చామో వాళ్ళు ఇంకో 1 monthలో మనకి ఏదైనా సమాధానం వస్తుందేమో అని ఆశిస్తున్నాం. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇది కోర్టులు ఏమైనా అడగటమా ఏదో చేయటం అనేది ఆలోచించాలి. ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.